రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటున్న బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే వంశీని ఎంపీగా గెలిపించాలన్నారు. కమాన్పూర్ మండల కేంద్రంలో ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు శ్రీధర్ బాబు. విద్యావంతుడు యువ నాయకుడైన వంశీని ఎంపీగా గెలిపిస్తే యువతకు ఉద్యోగాలు కల్పిస్తాడన్నారు. రాజ్యాంగం ప్రమాదంలో పడిందన్నారు వంశీకృష్ణ. బీజేపీ మానవ హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందన్నారు. తనను ఇంట్లో చిన్న కొడుకులా భావించి ఎంపీగా గెలిపించాలని కోరారు వంశీకృష్ణ. యూనిట్ల వరకు కరెంట్ ఇస్తామని చెప్పినాం, ఇచ్చి తీరినాం. మీ అందరికీ కూడా తెలుసు, మీ మనసులో ఇంచి తెస్తా ఉన్నాం. గుండెపై చేసుకొని మీరు చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వంశీకి గెలిపించాల్సిందిగా కోరడానికి వచ్చినాం. ఈరోజు 200 యూనిట్లు మీకు ప్రతి నెల వచ్చినప్పుడు ఆ బిల్లు పైన కట్టేది అక్కర్లేదని చెప్పి ఈరోజు 200 యూనిట్లకు సంబంధించిన కరెంటు బిల్లును ఫ్రీగా ఇచ్చే ప్రభుత్వం కావన్నా, మళ్ళా తిరిగి బీఆర్ఎస్ పార్టీయో బీజేపీ పార్టీయో మళ్ళా ఈ ఎంపీ ఎలక్షన్ లో మళ్ళా వారిని గెలిపించి ఎవరు ఓటేసినా మీకు సంబంధించి ఆ 200 యూనిట్ల ఫ్రీ కరెంటుకు సంబంధించి అంశం విషయంలో కూడా మాకు వద్దు అని చెప్పినట్టు ఉంటుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి, రాజ్యాంగ వ్యవస్థను కాపాడాలి. రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటున్న బీజేపీ, దానికి తోడ్పాటు చేస్తా ఉన్న బీఆర్ఎస్ ఈరోజు రాజ్యాంగం తిరిగి రాస్తామంటే దాంట్లో మనం పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన అంబేద్కర్ స్ఫూర్తి రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి స్థాయిలో తీసేసే ప్రయత్నంలో ఈరోజు బీజేపీ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఆలోచన చేస్తా ఉంటే ఈరోజు తిరిగి వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని మనం అందరం కూడా తెలియజేయాల్సి ఉన్నాం. అందరికీ గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వస్తే మన జీవితాలే మారిపోతాయి, మన బతుకులు మారిపోతాయని చెప్పి ఏదైతే మనం నమ్మినామో తిరిగి చూస్తే తెలంగాణ ఒక కన్నీటి తెలంగాణ అయితే కూర్చుంది, ఒక నిరుద్యోగుల తెలంగాణ కూర్చుందని చెప్పి ఈ సందర్భంగా మేము అందరూ గుర్తు చేస్తున్నాను. తొలి ఉద్యమంలో కూడా అప్పుడు కాకా వెంకటస్వామి గారు బుల్లెట్ గాయాలను కూడా లెక్క చేయకుండా తెలంగాణ వస్తే బాగుంటుంది, తెలంగాణ వస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి తెలంగాణ వచ్చిన తర్వాతనే నేను కన్ను మూస్తా అని చెప్పి కంకణం కట్టుకున్నారు. కానీ ఇవాళ మనం చూస్తే మన తెలంగాణని ఈ టీఆర్ఎస్ నాయకులు దోచుకున్నారు. మన ప్రజల మీద దౌర్జన్యం చేసి ఏదైతే తెలంగాణ కోసం పోరాడిన కార్మికులు యువకులు ఉన్నారో వాళ్ళ మీదనే కేసులు పెట్టి దౌర్జన్యాలు చేసిన పరిస్థితి. కేవలం మన పెద్దపల్లి ప్రాంతము వనరులు చాలా ఎక్కువ, ఇక్కడ బొగ్గు ఉంటుంది, నీళ్లు ఉంటుంది, ఇసుక ఉంటుంది. కానీ గవర్నమెంట్ ప్రభుత్వ సంస్థలు పెట్టకుండా టీఆర్ఎస్ పార్టీ నాయకులు దాంట్లో దందా చేసి ఇసుక మాఫియాలు చేసి భూ కబ్జాలు చేసి ప్రజల పేదవారి పొట్టని కొట్టిన నాయకులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు అని చెప్పి మీ అందరికీ